ఎంతకాలం గుజరాత్కు గులాములుగా ఉంటాం? రాష్ట్రానికి అవసరమైన అనుమతులు, ఈ నిధుల కోసం ఎందుకు పాటుపడరు? మియాపూర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. కేంద్రం భారీగా నిధులిస్తున్నా ఏం చేయలేదంటారా అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి వ్యాఖ్య. ఇద్దరు పరస్పరం విమర్శలు చేసుకుంటున్న తీరు కొంచెం ఆసక్తికరంగానే ఉంది. సడన్గా ఈయన గుజరాత్ గులాములుగా ఉంటారా అని ప్రశ్నించడం మీకేమనిపించింది? రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య హిట్లర్ అని చర్చకు రండి సవాల్ విసరటం కానీ, ఇవాళ తాజాగా గుజరాత్కు గులాములుగా ఉంటారా అని ప్రశ్నించడం కానీ, పురుషోత్తమ్ రెడ్డి గారు మీకేమనిపించింది? ఈ భాష, ఈ డైలాగులు, వీటన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి? క్రమేణా బీజేపీ పట్ల కొంత పెదవిరుపు అనేది సౌత్ ఇండియాలో బలంగా కనిపిస్తుంది. తెలంగాణ, ఆంధ్రాలో కనిపిస్తుంది. అనేక కారణాలు రీత్యా, ఇక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రీత్యా బీజేపీ చేయకపోవడం రాజకీయ వ్యవహారాలతో వస్తుంది. ఇప్పుడు బీజేపీని గట్టిగా విమర్శించేవాడు కావాలి. ఎందుకంటే 3 పార్టీలు వస్తుంది కదా. ఆంధ్రప్రదేశ్ అయితే స్ట్రైట్ ఫైట్, తెలంగాణలో స్ట్రైట్ ఫైట్ కాదు. ముగ్గురు మధ్య త్రిముఖ కోణంలో ఎవరు ప్రత్యర్థి? ముగ్గురు కూడా ఏమంటున్నారు, వాళ్ళకి నీవు వాళ్ళు. బీఆర్ఎస్ ఏముంటుంది, రేవంత్ రెడ్డి గారు బీజేపీ కలిసిపోయింది అంటారు, బీజేపీలో వాళ్ళిద్దరు కలిసిపోయి అంటారు, వీళ్ళిద్దరు కలిసిపోయి అంటారు. కానీ ఎవరెవరితో కలిశారు అనే దానికి ఇక్కడ పంచాయతీ నడుస్తున్న నేపథ్యంలో బీజేపీని బలంగా ఎవరు తిరిగితే వాళ్ళు బీజేపీ వ్యతిరేకి. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ప్రయత్నం కాదు, ప్రయత్నానికన్నా గట్టిగా మాట్లాడాలి. కాబట్టి నరేంద్ర మోడీ గారి డైరెక్ట్గా గుజరాత్కి వెళ్ళాలి. అంటే ఆయన ఐకానిక్ గుజరాత్ కాబట్టి ఇంకా నరేంద్ర మోడీ గట్టిగా మాట్లాడుతున్నాడంటే గుజరాత్ బానిసత్వం చేయాలా అని మాట్లాడితే మోడీ గారిని అంటే ఇక్కడ సందర్భమో కాదో నాకు అర్థం కావట్లేదు. కానీ బట్ 2019 ముందు కూడా చంద్రబాబు గారు కూడా ఇదే రకంగా గుజరాత్ అని చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసేవారు, గుర్తుందండి. గిఫ్ట్ సిటీ ఇచ్చారు, మాకేం ఇచ్చారు, అదని చాలా తీవ్రంగా. అది ఎప్పుడు విడిపోయిన తర్వాత మీరు చెప్పేది, ముందు అంతకన్నా గట్టిగా పొగిడింది కూడా చూసాం కదా. ఇప్పుడు కూడా పొగుడుతున్నది రెండు చూసాం. కాబట్టి పొగడతలకి అవధులు లేవు, తిట్టుకి అవధులు లేవు. అట్లాంటిది ఇద్దరి మధ్య ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా పొగిడినా బ్రహ్మాండంగా పొగడతాడు, తిట్టినా బ్రహ్మాండంగా తిడతాడు. కాబట్టి ఒకే స్కూల్ నుంచి వచ్చారు కాబట్టి ఆ లక్షణాలు ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా బీజేపీకి నేను గట్టిగా వ్యతిరేకంగా ఉన్నాను. మన ఈ మధ్య కాలంలో సరసాలు అడుగుతున్నారు కదా కొంచెం వేదిక పైన, దాని ప్రభావం బాగానే పడినట్టుంది తెలంగాణ మీద. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా గట్టిగా తిట్టాలని, విమర్శించాలంటే గట్టిగా మాట్లాడాలంటే గుజరాత్ ఇంకా నరేంద్ర మోడీ గారు వ్యక్తిగతంగా పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీజేపీకి మేము వ్యతిరేకం అని ఆయన చెప్పదలుచుకున్నాడు. రేవంత్ రెడ్డి మేము గట్టిగా తిడుతున్నాం, రేవంత్ రెడ్డితో మాకు సంబంధం లేదు కిషన్ రెడ్డి గారు. ఇది ఎవరికి వ్యతిరేకం చెప్పే సెల్ఫ్ సర్టిఫికేషన్ కార్యక్రమంగా నేను చూస్తాను. బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ అని వాళ్ళు విమర్శలు చేస్తుంటారు. తమాషాగా ఉంది తెలంగాణ రాజకీయం అయితే.